సకల సమస్యల పరిష్కారాలయం శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. దూర ప్రాంతాలలో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. కేరళ, తమిళనాడు, కర్ణాటక పద్ధతుల్లో పూజలు చేసి ఎటువంటి సమస్యలకైనా 100% శాశ్వత పరిష్కార మార్గం చూపబడును. మీ ముఖం, ఫోటో, చెయ్యి, పేరు, వయస్సు వాట్సాప్ చేయండి. ప్రేమ వశీకరణం, స్త్రీ వశీకరణం, పురుష వశీకరణం, శత్రు వశీకరణం, వివాహం మరియు సంతానం ఆలస్యం అవ్వడం, విడాకులు మరియు కోర్టు సమస్యలు, ధనం మరియు బిజినెస్ సమస్యలు, స్త్రీ పురుషులకు ఎటువంటి నిగూఢ సమస్యలకైనా 100% రోజుల్లోనే పరిష్కారం చూపబడును. వశీకరణ స్పెషలిస్ట్. ఫోన్ నంబర్ 9347215813. జనవరి 28 తులారాశి వారికి మైండ్ బ్లాక్ విషయాలు తెలుస్తాయి. జాగ్రత్త. ఛానల్లోకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం తులారాశి వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా జనవరి 28 మంగళవారం దినఫలాలు కనుక తులారాశి వారికి ఏ విధంగా ఉంటాయో ఈ రోజు దినఫలాల ప్రకారం మైండ్ బ్లాక్ అయ్యే విషయాలు మీకు తెలుస్తాయి. ఆ విషయాలు ఏంటి, అలాగే ఈ రాశి వారి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈ రోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే మేం చెప్పే ప్రతి విషయం కూడా మీకు క్లియర్ గా అర్థమవుతుంది. అలాగే మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మన ఛానల్ని మీరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే కనుక ఈ రాశి వ్యక్తుల యొక్క మనస్తత్వాన్ని కనుక చూసుకుంటే ఎప్పుడూ తాము నవ్వుతూ ఇతరులని నవ్విస్తూ ఉంటారు. అలాగే ఏదైనా పని మొదలు పెట్టే ముందు ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. వ్యవహార విషయాలను తమదైన శైలిలో తెలియజేస్తారు. గొడవలకి పోకుండా సామరస్యంగా ఫలితాల కోసం ఎదురు చూస్తారు. ఈ రాశి వారి జీవితంలో ఒడిదుడుకులు, సమస్యలు అధికంగా ఉంటాయి. భారమైన కుటుంబ బాధ్యతలు కూడా ఉంటాయి. అయినప్పటికీ వాటన్నిటినీ కూడా అధిగమించి ముందుకు సాగుతూ ఉంటారు. ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక జనవరి 28 మంగళవారం రోజున ఈ రాశి వారికి చూస్తే మైండ్ బ్లాక్ అయ్యే విషయాలైతే మీకు తెలుస్తాయనే చెప్పుకోవాలి. ముఖ్యంగా చాలా కాలం క్రితం ఒక పని చేశారు. దాని రిజల్ట్ రావటం లేదని మీరు దాని గురించి ఆలోచించడం కూడా మానేశారు. అటువంటి ఒక రిజల్ట్ ఈ రోజు దినఫలాల్లో మీకు రాబోతుందనే చెప్పుకోవాలి. అంటే అది ఏదైనా కావచ్చు. చాలా కాలం క్రితం ఆ పని చేశారు. రిజల్ట్ కోసం ఎదురు చూసి నిరాశకు లోనయ్యారు. అయితే దాని గురించి పూర్తిగా మర్చిపోయారు. అటువంటి రిజల్ట్ ఈ రోజు మీకు రాబోతుందనే చెప్పుకోవాలి. అలాగే చాలా కాలం క్రితం విడిపోయినటువంటి మీ యొక్క స్నేహితులను కానీ, సన్నిహితులను కానీ, ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులను కానీ, అంటే ఒకప్పుడు నైబర్స్గా ఉన్నారు, చాలా కాలం క్రితం క్లోజ్గా ఉన్నవారు కొన్ని కారణాల వల్ల విడిపోయారు. ఒకరి గురించి ఒకరికి వివరాలు ఏవీ తెలియకుండా మీరు ఉంటున్నారు. అటువంటి వ్యక్తులు ఈ రోజు మీకు అనుకోకుండా తారసపడే అవకాశాలు ఈ రోజు దినఫలాల్లో మీకు కనిపిస్తున్నాయి. ఇక వ్యాపారస్తులకి చూస్తే వినియోగదారుల నుండి ప్రశంసల వర్షం కురిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీ యొక్క వినియోగదారులు మీ యొక్క వ్యాపారం గురించి చాలా గొప్పగా మీతో మాట్లాడతారు. అలాగే మీ యొక్క వ్యాపారం గురించి కొన్ని కీలకమైన సలహాలు, సూచనలు కూడా వారు మీకు అందిస్తారు. వినియోగదారులను ఆకర్షించే మార్పులు ఏ విధంగా చేయాలి అనే విషయంపై మీకు వారి మాటల ద్వారా ఒక పూర్తి అవగాహన అనేది రాబోతుంది. అలాగే మీ యొక్క రాశి వారి జాతకులు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి అవకాశాలు వెతుక్కుంటూ రాబోతున్నాయి. మీకు వచ్చిన అవకాశం ఏ విధంగా ఉంటుందంటే ఆశ్చర్యపోయే విధంగా మంచి అవకాశం మీ ముందుకు రాబోతుంది. కానీ కుటుంబ సభ్యులతో మాత్రం చిన్న చిన్న గొడవలు, తగాదాలు ఈ రాశి వ్యక్తులకి ఈ రోజు దినఫలాల్లో కనిపిస్తున్నాయి. కాబట్టి అనవసరంగా వాదించుకుంటూ సమస్యను పెద్దదిగా మార్చుకోకండి. సమస్య తీవ్రత తగ్గించడానికి మీ వంతుగా మీరు ప్రయత్నం చేయండి. అప్పుడు ఖచ్చితంగా శుభ ఫలితాలు పొందుకుంటారు. అయితే తులారాశి వారు మీ యొక్క జీవితంలో సమస్యలను అధిగమించడానికి ఎప్పుడు కూడా శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. హనుమాన్ చాలీసా పఠించండి. అలాగే మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. మీ యొక్క జీవితంలో మీరు ఏదైనా సాధించాలి అనుకుంటే దాన్ని సాధించేంత వరకు పట్టుదలతో కృషి చేయాల్సి ఉంటుంది. అలాగే ఏ పనైనా సరే మీరు మొదలు పెట్టే ముందు విఘ్నేశ్వరుణ్ణి ఆరాధించి పని మొదలు పెట్టండి. ఆ పనిలో మీకు ఎటువంటి విఘ్నాలు ఉన్నా కానీ అవన్నీ కూడా ఖచ్చితంగా తొలగిపోతాయి. అలాగే ఈ యొక్క జనవరి 28 తులారాశి వ్యక్తులు ఉదయం లేవగానే సూర్యారాధన తప్పనిసరిగా చేసుకోండి. ఆదిత్య హృదయం స్తోత్ర పారాయణం చేయటం ద్వారా కూడా శుభకరమైన ఫలితాలను పొందుకుంటారు. అలాగే సూర్యుడికి ఎరుపు రంగు పుష్పాన్ని నీటిలో వేసి ఆ నీటిని ఆర్ఘ్యంగా సమర్పించండి. ఖచ్చితంగా శుభకరమైన ఫలితాలను మీరు పొందుకుంటారు. చూశారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.